ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్. చూసారా జాంకాయలు అప్పుడు చూపించాను కదండి, పింజులు అవన్నీ ఇన్నో పువ్వు మొత్తం రాలిపోయిందండి, ఒక్కటి లేదు చూడండి, మొత్తం రాలిపోయింది. అక్కడక్కడ కాయలు మాత్రం ఉన్నాయి. ఒకటి ఒక 3-4 కాయల దగ్గర ఒక్క కాయ ఉన్నదండి, పడిపోయి. మొన్న పెద్ద గాలి వర్షం పడిందండి, అప్పుడు పడిపోయి. ఓహో, ఇక్కడ కొమ్మ ఒకటి ఇరిగిపోయి, ఓహో చిగురుతోనే పడిపోయిందండి, ఇరిగిపోయింది. ఇంకా చిగురు ఉంది చూసారా, ఓహో చూసారా. ఇంకోటి దీనికి ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ ఆకులు గట్ట చిదిగిపోయినవి, ఇలాగ ఎండిపోయిన ఆకులు తీసుకోవాలండి. ఇలాగా తీసుకొని మళ్ళీ మనం ఇట్లా ఫెర్టిలైజర్ ఇచ్చామంటే చూసారా, చిన్న చీమ వచ్చింది. చీమలు పట్టేసి దీనికి సాయంత్రం మెడిసిన్ ఏదైనా వేయాలండి. మనం స్ప్రే ఏదైనా చేసామంటే సాయంత్రమే చేయాలి, పగలు చేయకూడదు. ఇంకొకటి జాంకాయలు చూసారా, చాలా పెద్ద పెద్ద ఉన్నాయి. ఇంకోటి కవర్లు కట్టేసి ఉంచాను. ఇక్కడ ఒక జాంకాయ ఉన్నదండి, ఒకటి బయటికి ఇంకా కనిపిస్తుందా, ఇది బయటన ఉన్నది. ఒకటి తెంపుకుందామండి ఈరోజు. చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఇంకా ఉంచితే బాగుంటుంది కానీ ఇగో ఇక్కడ చిన్నది డాగులు వచ్చేస్తున్నాయి చూసారా. ఇంకెక్కువ ఉంచకూడదండి, అందుకే తీస్తున్నాను. తెంపుకుందాం. ఇలాగనిసరికి తెగిపోయింది చూసారా, మంచి కలర్ అండి. ఇక్కడే జస్ట్ చిన్నది ఇలాగా కొమ్మలు గీరినట్టు ఉన్నాయి. ఇంకోటి చూసారా. ఓకే ఫ్రెండ్స్, ఇలా తెంపించుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం. చూసారా, హ్యూమిక్ యాసిడ్ అండి. ఇది కొంచెం ఒక 5 డ్రాప్స్ వేసుకున్నాను. ఇగోటి 5 డ్రాప్స్కి ఎంత కలర్ వచ్చింది చూసారా. ఇది మనం ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్గా ఇచ్చుకుందాం. అంతేనండి, చాలా సింపుల్. ఓకే ఫ్రెండ్స్, వీటికి చీమలకి ఇవన్నిటికి సాయంత్రం స్ప్రే చేస్తానండి, చూపిస్తాను అది కూడా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.